చికెన్ లేకపోయినా ఈ బిర్యానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంత రుచికరమైన ఆలు బిర్యానీ తయారు చేయొచ్చని తెలుసా ఫ్రెండ్స్? ఆలు బిర్యానీ ఎలా రెడీ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక హోల్ గరం మసాలాలు వేసుకొని బిర్యానీ ఆకు వేసుకొని కలుపుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు. మసాలా దినుసులన్నీ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని కలుపుకోవాలి. 1 మినిట్ వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కలుపుకొని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఆయిల్లో ఉడికించుకున్న తర్వాత టీ స్పూన్ గరం మసాలా, టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 5 నిమిషాలు ఉడికించుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత వాటర్ వేసుకొని మరిగించుకోవాలి. నేనైతే 5 గ్లాసుల వాటర్ వేసుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే 3 గ్లాసుల బియ్యం ఆల్రెడీ కడిగి పెట్టుకున్నా కాబట్టి. వాటర్ మరిగిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. కలుపుకొని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతే ఫ్రెండ్స్, వేడివేడి ఆలు బిర్యానీ రెడీ అవుతుంది. పెద్దల నుంచి చిన్నపిల్లల వరకు అందరూ ఇష్టంగా తినొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.